మేము తొలగిస్తామని ఎన్నికల ఎజెండా పెట్టుకుని ఎన్నికల్లో వచ్చాం. ప్రజలు దాన్ని ఆశీర్వదించారు. రాగానే రెవెన్యూ మంత్రి గారు దాని మీద కసరత్తు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకొని సభలో పెట్టి శాసనసభలో చట్టంగా తీసుకొని వచ్చి బయటకు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున భూభారతి అని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది స్పష్టంగా మన అధికార యంత్రాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలు ఏ ఉద్దేశంతో చేసామో వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగాలని దానిపైన గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది తూచా తప్పకుండా దీన్ని అమలు చేసే కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందిగా చెప్పే క్రమంలోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం. అట్లాగే కొన్ని సర్వేకి సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్స్ గా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం. ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మన జిల్లాలో లక్కీగా మధుర కాన్స్టిట్యున్సీలో పెగల్పాడు అనేటువంటి పెరుపాలెం మండలంలో విలేజ్ తీసుకున్నాం. ములుగుమాడు విలేజ్ ఎరుపాలెం మండలంలో తీసుకున్నాం. ఆ ములుగుమాడులో బహుశా నేను అనుకున్న 2 జూన్ సరే 3rd నాడు అవసరం అనుకుంటే ఆ విలేజ్ లో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి దానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా పిలిచి అందరు మిగతా మొత్తం అందరూ పిలిచి అధికారులు పిలిచి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దాన్ని చేద్దామని చెప్పి నేను మీ అందరికీ చెప్తూ లేకపోతే 2 జూన్ ఫార్మేషన్ డే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి 2 జూన్ ని పెద్ద ఎత్తున ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ గత సంవత్సరం చేసినటువంటి మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించినటువంటి స్కీమ్స్ కానీ సక్సెస్ స్టోరీస్ కానీ కార్యక్రమాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. సో జిల్లా యంత్రాంగం అంతా సీరియస్ గా తీసుకొని మార్నింగ్ సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకి ఎవరు వస్తారనేది క్లియర్ కట్ డైరెక్షన్స్ చేస్తాం. సో మీరు జిల్లా కలెక్టర్స్ గా దీన్ని జాగ్రత్తగా ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బాండెడ్ విత్ ద పీపుల్. సో దాని జాగ్రత్త తీసుకుంటాం. సో ఇన్ ద సేమ్ టైం మార్నింగ్ జెండా కార్యక్రమం మిగతా కార్యక్రమంతో పాటు ఈవినింగ్ సెలబ్రేషన్స్ కూడా సే అరౌండ్ 4 or 5 PM ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో కానీ విచ్ ఎవర్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో ఈవినింగ్ సెలబ్రేషన్స్ కార్యక్రమం కూడా చేసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందని కూడా చెప్తున్నాం. సో ఆ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆ ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మన సాంస్కృతిక ట్రూప్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ గురించి చెప్తారు, లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తారు, విజయాల గురించి చెప్తారు. ఆ తర్వాత మీరు ప్రజలకు ఏం సందేశిద్దాం అనుకుంటారు అది చెప్తారు. ఆ శాసనసభ్యుడు కూడా ఆ నియోజకవర్గంలో తను ఈ సంవత్సర కాలంగా చేసి చెప్తాడు, తను ఇంకేం చేయాలనుకుంటారు కూడా చెప్పే కార్యక్రమాన్ని సీరియస్ గా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. అట్లాగే సరే రాజీవ్ యువ వికాసం సంబంధించి ఆ లిస్ట్ అంతా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇస్తే వారు డైరెక్షన్. ఇక ప్రధానంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలన్నీ పర్క్యులేట్ చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనిచేయాలి. సీరియస్ గా ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించడానికి అవకాశమే లేదు. వీఆర్ ఆల్ సర్వింగ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ తెలంగాణ. We all have to be very, very concerned about all these things also. అట్లాగే హెచ్ఓడిస్ ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్తో పాటు హెచ్ఓడిస్ అందరికీ కూడా జిల్లా కలెక్టర్ ఇద్దరికి కూడా నేను చెప్తాను, హ్యావ్ ఏ సపరేట్ మీటింగ్ విత్ ఆల్ ది హెచ్ఓడిస్ అండ్ టెల్ దెమ్ ది గోల్స్ అండ్ ద డైరెక్షన్. రిజల్ట్ ఓరియంటెడ్ గా ఆ కార్యక్రమాలను వాళ్ళకి ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళు వాటిని కంప్లీట్ చేసుకునేటట్టుగా మీరు కాన్స్టెంట్ గా వాళ్ళు మానిటర్ చేసేటట్టుగా మీరు ఒక డైరెక్షన్ ఇచ్చి పంపించాల్సిందిగా నేను సీరియస్ గా మీరు చెప్తా ఉన్నాను. ఆల్ హెచ్ఓడీస్ హ్యావ్ టు టేక్ దేర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ వెరీ సీరియస్లీ. గతంలో ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ గాలి వదిలేశారు గత ప్రభుత్వం. వాళ్ళకి ఏదో అవసరమైనటువంటి
ఏర్కోవడానికి పనికొచ్చే 2-3 డిపార్ట్మెంట్ తప్ప మిగతా బట్ మన గవర్నమెంట్ ప్రజలకు అవసరమయ్యేటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మిగతా అన్ని ఆల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, వీటన్నిటి కూడా సీరియస్ గా దృష్టి సారిస్తాం. గతంలో హెచ్ఓడిస్ కొంత ఉదాహరణ మన ప్రభుత్వం వీటన్నిటిని సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడున్న హెచ్ఓడిస్ అంతా కూడా సీరియస్ గా తీసుకొని బడ్జెట్ పరంగా ఏ ఇబ్బందులు ఆల్ హెచ్ఓడిస్ ఈవెన్ ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించుకోండి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం. కాబట్టి హెచ్ఓడిస్ అంతా కాన్స్టెంట్ గా మానిటర్ చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని తిరిగి గేరపై ట్రాక్ మీద తీసుకొని పనిచేస్తుంది. అది కలెక్టర్స్ సీరియస్ తీసుకోవాల్సింది. సీజనల్ డిసీజెస్ సంబంధించి ఆల్రెడీ మినిస్టర్స్ డైరెక్షన్ ఇచ్చారు. మేక్ షూర్ నో ఇన్సిడెంట్, నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ క్రాప్స్ అప్ ఇన్ దిస్ బోత్ ద డిస్ట్రిక్ట్స్. సో లెట్ us gear up in advance. అట్లాగే మీకు ఫ్లడ్ ప్రిపరేషన్ రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. గతంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు జరిగినటువంటి నష్టాలు కొంత అంచనా వేస్తాం. కొన్ని రిపేర్స్ చేయడానికి, కొన్ని చేసుకోవడానికి కొన్ని పంపించారు, కొన్ని పెండింగ్ ఉంటే మేక్ షూర్ యూ సీ టు దట్ యూ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, సెండ్ ఇట్ అక్రాస్ టు ది గవర్నమెంట్ అండ్ వీఆర్ దేర్ టు clear those files and sanction the money. We are there to give the funds also. Make sure before again the money flood రాకముందే వీటిని కంప్లీట్ చేసుకుంటే మనం అరెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఈ సీజన్లో కంటామినేట్ కావడానికి అవకాశం ఉంటుంది. పైప్ లీక్ అయ్యి వాటి ద్వారా కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేక్ షూర్ ది మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ సీరియస్లీ ఎక్కడా పైప్ లీక్ కాకుండా ప్రాపర్ గా వాటర్ అంతా చేసేటట్టుగా గేరప్ చేసుకోండి. అట్లాగే హాస్పిటల్స్ సంబంధించి కూడా ఆల్ హాస్పిటల్స్ ప్రైమరీ పిహెచ్సిస్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ వరకు అన్నిటిని కూడా అలర్ట్ చేసుకొని గేరప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. మీకు సఫిషియంట్ మెడిసిన్ మేము పంపిస్తాం. సఫిషియంట్ మెడిసిన్ పంపిస్తున్నాం. డ్రగ్స్ కావాల్సినంత డబ్బు ఇస్తా ఉన్నాం. ఎక్కడా షార్టేజ్ లేకుండా ఎవ్రీ మంత్ రిలీజ్